కృష్ణా జిల్లా మైలవరం మండలం తోడుకోడు గ్రామంలో కొబ్బరి పుల్లల కోసం తోటకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మల్లాది నాగేంద్రమ్మ ఘటనలు ఆరోపణలు ప్రత్యారోపణలతో అడ్డుకట్టుకుంది। ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా నేతల బృందం ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించింది, ఆర్థిక సహాయాన్ని అందించింది। ప్రభుత్వం అధికారులను సూటిగా పనిచేయనివ్వటం లేదంటూ ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ ఆరోపించారు। ముమ్మాటికి నాగేంద్రమ్మపై అత్యాచారం చేసి హత్య చేశారని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। 20 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి, రాష్ట్ర గవర్నమెంట్ బాధ్యత ఏంటి? రెండోది వాళ్ళకి ఉరిశిక్ష వేయించాలి, అందుకని వచ్చారు। తోలుకోడు గ్రామంలో మహిళ మీద అత్యాచారం హత్య మరి నిన్నగాక మొన్న జరిగిన సంఘటన మరవక ముందే తాడేపల్లిలో సీఎం గారి ఇంటి దగ్గరలో డీజీపీ గారి కార్యాలయం దగ్గరలో మరి జరిగిన సంఘటనని మరవక ముందే ఈ రోజున ఇక్కడ ఒక అత్యాచారం హత్య జరగటం అనేది చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ప్రపంచం మొత్తం కూడా కరోనా భయంతో గిజగిజలాడిపోతూ ఉంటే మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మహిళల మీద హత్యలు మరి అత్యాచారాలతో ఉడికిపోతూ ఉంది। దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో 350 మంది మీద దాడులు జరిగినాయి అంటే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏ రకంగా శాంతి భద్రతలను కాపాడుతూ ఉందనేది ప్రజలందరూ కూడా ఇవాళ అర్థం చేసుకుంటా ఉన్నారు। మరి నిజంగా ఇది చాలా అన్యాయం। ఒక బాధిత మహిళ వితంతువు, అదేవిధంగా తన కూతురు కూడా వితంతువు। ఇవాళ వాళ్ళకి అండగా ఉండే ఈ మహిళ తన భుక్తి కోసం ఒక ఉపాధి కూలీగా పనిచేస్తూ మరి కొబ్బరి తోటలో పనిచేసుకోవడానికి వెళ్తే అక్కడ పట్టపగలు 3 గంటల సమయంలో ఆమె మీద అత్యాచారం హత్య జరిగినాయి అంటే దీని గురించి ఇవాళ ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది? మరి తోటకూర నాడే దొంగను పట్టుకుంటే మన చిన్నప్పుడు సామెత ఉండేది, ఇంత దాకా వచ్చేది కాదని। అలాగే మొట్టమొదటిసారి జరిగినప్పుడే వాళ్ళని కఠినంగా నేరస్తుల్ని కఠినంగా శిక్షించి ఉంటే ఇంత ధైర్యం చేసి ఉండరు। భయం అనేది ఇవాళ పాలన మీద భయం అనేది పూర్తిగా అడుగంటిపోయింది। ఇవాళ పోలీసు వ్యవస్థని పూర్తిగా మరి కేవలం వేరే పనులకు వినియోగించుకోవటం, వేరే పనులు అంటే మనందరికీ తెలుసు, ప్రతిపక్ష నాయకుల మీద కక్ష కార్పణ్యంతో దాడులు చేయటం, మరి వాళ్ళ మీద వందల పోలీసుల్ని వాళ్ళ ఇళ్లకు పంపించి వాళ్ళని అరెస్టులు చేయించడం కూడా, మరి ఏ రకంగా వీళ్ళందరినీ హింసించటం। ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దళితులంటే ఒక హీన భావం, మా వీళ్ళ మీద ఏం దాడులు జరిపినా కూడా మన్నేం చేయదు ఈ ప్రభుత్వం అనే ఒక ఉదాసీనత నేరస్తుల్లో కలగజేయటం జరిగింది। మరి ఇది ఈ రోజున నేరస్తుల్ని కఠినంగా శిక్షించి ముందైనా సరే మరి వాళ్ళని ఆడబిడ్డలకు అందరికీ కూడా రక్షణ ఇవ్వాలి। అంతేకాకుండా ఇవాళ 20,000 రూపాయలు ఈ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఉమామహేశ్వరరావు గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయటం జరిగింది। మరి ఇవాళ కూతురికి మనవరాలికి, ఆ కూతురికి కూడా భర్త లేడు, ఈమె అండ, అట్లాంటిది ఈ అండను కూడా లేకుండా చేశారు। మరి తక్షణం ప్రభుత్వం వైపు నుంచి